షిరిడీ సాయిబాబా అంటే భక్తులు వెల్లువలా తరలివస్తారు. దేశంలోని సాయిబాబా దేవాలయాలన్నీ గురువారం వచ్చిందంటే చాలు కిక్కిరిసిపోతూ ఉంటాయి. అయితే హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని సాయిబాబా దేవాలయంలో లక్ష్మీబాయి ముని మన్నవడైన అరుణ్ గైక్వాడ్ షిండే ఆధ్వర్యంలో గురువారం జరిగిన 9 నాణ్యాల ప్రదర్శన కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అంతేకాదు ఇక్కడికి చాలా దూరం నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు ఏప్రిల్ 13న జరిగే షిరిడీ సాయి లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమానికి భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విశ్వంలో 9 మార్గాలు ఉన్నాయి లక్ష్మీబాయి. ఆ 9 మార్గాల్ని నువ్వు ఆరాధించావు. దానికి గుర్తుగా నీకు ఈ 9 నాణాలను నేను ప్రసాదిస్తున్నాను అని జీవ సమాధి పొందే ముందు సాయిబాబా లక్ష్మీబాయికి ఇచ్చారు ఈ 9 నాణాలను. చూసారు కదా ఈ 9 నాణాల గొప్పతనం ఎంత అద్భుతమైందో. మరి మనతో పాటు మీ అందరికీ తెలిసిందే, మనం రెగ్యులర్గా చూస్తున్నాం అరుణ్ గైక్వాడ్ షిండే గారు, లక్ష్మీబాయి ముని మనవడు ఉన్నారు. మరి ఈరోజు ఎక్కడెక్కడ కార్యక్రమాలు ఎలా జరిగాయి ఏంటి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. సాయిరామ్. సాయిరామ్, आज किधर किधर गए, किधर ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరిగాయి, ఏమేమి కంప్లీట్ చేసుకొని వచ్చారు మీరు ఇవాళ? आज मैं सुबह 8 बजे से 10 बजे तक लक्ष्मी नगर कॉलोनी सैदाबाद, वहाँ पे एक साई बाबा का अच्छा टेम्पल है, वहाँ पे बहुत सारा लोगों को दर्शन हुआ. उसके बाद जो हमारा 13 अप्रैल जो महायज्ञ रखा है 999 कपल्स का, उसका भी बहुत सारा प्रमोशन हुआ और रजिस्ट्रेशन भी हो गया है वहाँ पे. और उसके बाद हम 11 बजे अपना वनस्थलीपुरम वहाँ पे वो टेम्पल में गए. प्रशांत नगर वनस्थलीपुरम टेम्पल में 11 बजे से लेके 2 बजे तक थे. वहाँ पे तो कम से कम मोर देन 4000 इतने लोग आए 9 कॉइन्स का दर्शन करने के लिए. प्रशांत नगर टेम्पल ने बहुत पब्लिसिटी किया, इसीलिए वहाँ पे रजिस्ट्रेशन भी बहुत सारे हो रहे. और वो एरिया से वॉलंटियर्स भी बहुत ये प्रोग्राम में आने का बोल रहे थे और रजिस्ट्रेशन भी कर रहे थे. तो अभी हम फिल्म नगर टेम्पल में हैं, फिल्म नगर साई बाबा टेम्पल में. यहाँ पे भी अभी इसका प्रमोशन चल रहा है. और नेक्स्ट में 27 को नेक्स्ट थर्सडे दोपहर को 11 बजे से लेके 2 बजे 2:30 तक पंचागुट्टा टेम्पल, पंचागुट्टा साई बाबा टेम्पल में ये बाबा के 9 सिक्कों का दर्शन भी होगा. और साथ साथ 13 अप्रैल का जो प्रोग्राम है महायज्ञ, उसका भी प्रमोशन रहेगा. तो आप मैं सभी साई भक्तों से निवेदन करता हूँ कि आप पंचागुट्टा टेम्पल में आइए. और हमारा चैनल पे जो प्राइम 9 नंबर आ रहा है, प्राइम 9 का चैनल का, तो वहाँ पे अगर बीच में कई टेम्पल में होगा तो प्राइम 9 को पता रहता है कि कहाँ कौन से टेम्पल में प्रोग्राम होने वाले. तो वो भी आपको अगर 27 के पहले भी अगर आपको दर्शन करने के लिए आना है किसी टेम्पल में, तो आप प्राइम 9 से कॉल कर सकते हैं. और यज्ञ में ज़्यादा से ज़्यादा लोग, मतलब 999 तो कंप्लीट करना ही करना है, क्योंकि हैदराबाद में फर्स्ट टाइम प्रोग्राम हो रहा है. और ये तेलुगु गौरणम मतलब शिरडी साई का शिरडी साई लक्ष्मी यज्ञ और महाकुंभ बोल के ये तेलुगु गौरणम है. तो इसलिए आपको ज़्यादा से ज़्यादा रजिस्ट्रेशन करना है. और ये यज्ञ ये प्रोग्राम सक्सेसफुल होने के लिए भी आपको ज़्यादा से ज़्यादा योगदान देना है. मैं साई भक्तों से यही अपील करूँगा कि आप ज़्यादा से ज़्यादा ये प्रोग्राम में योगदान दे दें और या ज़्यादा से ज़्यादा यज्ञ में बैठने का कोशिश कीजिए. ओम साई राम, ओम साई राम. సో వీలైనంత ఎక్కువ మంది మీ కుటుంబం నుంచి వచ్చి ఈ సాయి ప్రసాదించిన ఈ 9 నాణాలను దర్శించుకొని తరించండి అంటున్నారు. మరి ఇవాళ మనం ఫిల్మ్ నగర్ టెంపుల్లో ఉన్నాము. తర్వాత 27 నెక్స్ట్ గురువారం రోజున పంజగుట్ట సాయిబాబా టెంపుల్లో ఈ 9 నాణాలు దర్శనం చేసుకోవచ్చు అని చెప్తున్నారు అరుణ్ గైక్వాడ్ షిండే గారు. చాలామంది ఇప్పటికే బుకింగ్స్ చేసేసుకుంటున్నారు, కంప్లీట్ అయిపోతున్నాయి అని అంటున్నారు. డోంట్ వరీ, కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా ఎక్స్ట్రా కపుల్స్ వచ్చినా, సింగిల్ పర్సన్ వచ్చినా కూడా అక్కడ కూర్చోబెట్టి మహాయజ్ఞాన్ని జరిపించే అద్భుత అవకాశాన్ని మనకు కల్పిస్తున్నారు అరుణ్ గైక్వాడ్ షిండే గారు. మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్లో శ్రీ షిరిడీ సాయి లక్ష్మి మహాకుంభు జరగబోతోంది కాబట్టి ఈ అదృష్టాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా వచ్చి మహాయజ్ఞంలో పాల్గొనండి, 9 నాణాలను దర్శించుకోండి అని చెప్పి అరుణ్ గైక్వాడ్ షిండే గారు కోరుతున్నారు. తప్పకుండా మీరందరూ కూడా ఎన్టీఆర్ గ్రౌండ్స్లో జరిగే శ్రీ షిరిడీ సాయి లక్ష్మి మహాకుంభుకి
మీరందరూ కూడా హాజరవ్వాలి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కానీ అక్కడ కనిపిస్తున్న స్కాన్కి కానీ మీరు స్కాన్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందుతాయి. కాల్ చేసినా కూడా మీకు పూర్తి వివరాలు అందజేస్తారు. ఓం శ్రీ సాయిరామ్. షిరిడి సాయి లక్ష్మీ మహాయజ్ఞం సాయి భక్త్ మహాకుంభ్ శ్రీ సాయి భక్త్ లక్ష్మీబాయి షిండే ట్రస్ట్ షిరిడి వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ మహాయజ్ఞానికి శ్రీ సాయి భక్తులందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. 1918 అక్టోబర్ 15వ తేదీన శ్రీ షిరిడి సాయినాథుల వారు దేహత్యాగం చేసే సమయంలో శ్రీమతి లక్ష్మీబాయి షిండే వారికి తమ స్వహస్తాలతో ఇచ్చిన 9 నాణాలు అత్యంత విశేషమైనవి. ఇప్పుడు మనం ఆ నాణాలను చూస్తున్నాము. ఇవి నవవిధ భక్తి మార్గములకు సూచికగా సాయి భక్తులందరూ కూడా భావిస్తారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యభక్తి, సఖ్యత, ఆత్మనివేదనం. శ్రీ సాయినాథుల వారు తన భక్తులకు నవవిధ భక్తి మార్గాల్లో భగవంతుని ఆరాధించి జన్మ సార్థకత చేసుకోవాలని వారు బోధించారు. అయితే ఆనాటి నుండి లక్ష్మీబాయి షిండే కుటుంబ సభ్యులు బాబావారు అందించిన ఈ 9 నాణాలను అనేక సాయి మందిరాల్లో అనేక సాయి భక్తుల ఇళ్లల్లో ఉంచి సత్సంగములు, శ్రీ సాయి లక్ష్మీ యజ్ఞముల ద్వారా సాయి తత్వమును బోధిస్తున్నారు. అయితే ఈ శ్రీ సాయి భక్త లక్ష్మీబాయి షిండే ట్రస్ట్ షిరిడి ద్వారా ఇప్పటికీ 3వ తరం వారసులు శ్రీ అరుణ్ గైక్వాడ్ షిండే గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు షిరిడిలో ప్రతి సంవత్సరం కూడా ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. అయితే 25 సంవత్సరాలుగా షిరిడిలో నిర్వహిస్తున్న లక్ష్మీబాయి షిండే ట్రస్ట్ అరుణ్ గైక్వాడ్ గారు ఇప్పుడు మొట్టమొదటిసారిగా సాయి భక్తుల కోరిక మేరకు సాయి భక్తుల కోసం అత్యంత వైభవంగా అత్యంత సాహసోపేతంగా ఈ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు మన హైదరాబాద్లో. అది ఎన్టీఆర్ గ్రౌండ్స్ ఏప్రిల్ 13న. ఈ 9 నాణాలను దర్శించుకునే అదృష్టాన్ని మనకు కల్పిస్తున్నారు అరుణ్ గైక్వాడ్ షిండే గారు. సో అందులో భాగంగా ఇవాళ మనం ఫిలిం నగర్ సాయిబాబా టెంపుల్లో ఉన్నాము. సాయిబాబా టెంపుల్ విశిష్టత కూడా అందరికీ తెలిసిందే. ఫిలిం నగర్లో సాయిబాబా ఎంత విశిష్టత కలవాడో. అందులో భాగంగానే ఈ 9 నాణాలను దర్శించుకోవడానికి కూడా చాలామంది భక్తులు ఈ ఆలయానికి విచ్చేశారు. అయితే ఈ 9 నాణాల గురించి సాయి భక్తురాలు మనతో పాటు ఉన్నారు. అసలు దీని విశిష్టత ఏంటి, వీళ్ళకు కూడా తెలుసా లేదా అనేది మనం కనుక్కుందాము. నమస్తే అండి, సాయిరామ్. నమస్తే అండి, సాయిరామ్. మీరు ఎప్పటి నుంచి టెంపుల్కి వస్తున్నారు? నేను ఉండేది దిల్సుఖ్ నగర్ అండి. అయితే ప్రతి వీక్ వెళ్తాను బాబా టెంపుల్కి. అయితే లాస్ట్ వీక్ నేను మిస్ అయ్యాను అనమాట. అయితే తర్వాత నాకు యూట్యూబ్ ద్వారా ప్రైమ్ 9 ఛానల్ ద్వారా నేను చూసి నాకు 9 నాణాల గురించి, నేను సాయి చరిత్ర చదువుతూ ఉంటాను, ఆ 9 నాణాల గురించి నాకు తెలుసు. అయితే ఇంతటి అవకాశం మళ్ళీ రాదనేసి నేను ప్రైమ్ 9 ఛానల్ నుంచి నెంబర్ తీసుకోవడం జరిగింది. నెంబర్ తీసుకొని కాల్ చేసి కనుక్కుంటే, అంటే ఫస్ట్ అక్కడ అటు సైడే పెడతామన్నారు. తర్వాత మళ్ళీ ఫిలిం నగర్లో ఉందంటే మళ్ళీ అక్కడ నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చామండి. నాకు 9 నాణాలు అంటే చాలా, అసలు దర్శనం చేసుకోవాలని ఎంతో ఆసక్తితో వచ్చాను నేను. ఎందుకంటే పారాయణం చేస్తూ ఉంటాను నేను, నాకు తెలుసు. బాబా 9 నాణాల గురించి మీకేం తెలుసని ఇక్కడ దర్శించుకుందామని వచ్చారు? 9 నాణాల గురించి ఏంటంటే, బాబా మహాసమాధి అయ్యే ముందు లక్ష్మీబాయి అమ్మ తనకి బాబాకి కొన్ని సంవత్సరాల నుంచి భోజనము తీసుకొచ్చి పెడుతూ ఉండేది. అయితే ఇంకా బాబా సమాధి అయ్యే ముందు ఆ లక్ష్మీబాయి అమ్మకి ఈ 9 నాణాలు ఇవ్వడం జరిగిందనమాట. అలా నాకు అంటే సచరిత్ర పారాయణం చేస్తూ ఉంటాను కదా, నాకు అది వినగానే తెలుసుకోగానే ఎంతో అసలు ఆశగా కోరికగా వెళ్ళాలి అన్న తపనతో నేను ఇంత దూరం రావడం జరిగింది. అసలు ఎంతో ఆనందంగా ఉంది. బాబా నాకు నాకెంతో అవకాశం ఇచ్చిన సందర్భంగా నాకు అసలు ఎంత మాటలు కూడా రావట్లేదు, ఎంతో ఆనందంగా ఉంది. చేసుకున్నారా? చేసుకుంటున్నామండి, ఇప్పుడే చేసుకున్నాము. అయితే అసలు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బాబా అంటే నాకు చాలా ఇష్టము. ఆయన మిరాకిల్స్ కూడా నా లైఫ్లో ఎన్నో జరుగుతున్నాయి. అసలు ఇంకా అసలు బాబా బిడ్డగా నేను ఈ జీవితాన్ని గడపాలని కూడా కోరుకుంటున్నాను. మీరు ఉండేది దిల్సుఖ్ నగర్, మరి ఫిలిం నగర్లో ఉన్న సాయి టెంపుల్కి వచ్చారు అంత దూరం నుంచి? అదే చెప్పాను కదా, ప్రైమ్ 9 కాల్ చేశాను, నేను నెంబర్కి కాల్ చేశాను. ఇక్కడ ఈ నాణ్యాలను దర్శించుకుందామని. అవునండి, కేవలం ఈ నాణ్యాలు దర్శించుకుందామని కాల్ చేసి చెప్పారు. ఇక్కడ ఫిలిం నగర్లో పెడుతున్నామని చెప్పారనమాట. ఇంకా అలా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు
మనం మొట్టమొదటిసారిగా 25 years నుంచి షిరిడీలో చేస్తున్నారు ఈ సాయి లక్ష్మీ మహాయజ్ఞం. ఫస్ట్ టైం మన హైదరాబాద్లో చేస్తున్నారు. మరి మీ ఫీలింగ్ ఏంటి? ఎందుకంటే అంతటి అదృష్టాన్ని మనకు అరుణ్ గైక్వాడ్ షిండే గారు కల్పించారు కదా, లక్ష్మీబాయి గారి ముని మనవడు. మరి ఎలా జరుపుకుందాం అనుకుంటున్నారు ఆ మహాయజ్ఞానికి? ఎవరెవరు మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు? మేము ఫ్యామిలీతోనే పార్టిసిపేట్ చేస్తున్నామండి. అసలు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. బాబా నాకు ఇది ఇచ్చిన అవకాశము అసలు ఇంకా నా జన్మ తరించిందన్నే అని అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉన్నాను. అసలు ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. ఎందుకంటే కొన్ని సంవత్సరాల వరకు షిరిడీలో జరిగిన యజ్ఞం ఇది మొదటిసారిగా హైదరాబాద్లో పెడుతున్నారంటే అసలు అది చాలా అదృష్టంగా భావించాలి ఎవరైనా. నేనైతే అలాగే భావిస్తున్నాను. అది అందులో పార్టిసిపేట్ చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అది ఒక పెద్ద అవకాశం. అంటే బాబా బిడ్డలం అందరము, బాబా ఇచ్చిన అవకాశంగా నేను ఫీల్ అవుతున్నాను. నాణ్యాలని చూసారా ఇప్పుడు? మరి దర్శనం చేసుకున్నానని చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ నాణ్యాల మీద బాబా స్పర్శ ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితమైన బాబా స్పర్శ తాకిన నాణాలు, అవి తాకడం కూడా మన అదృష్టంగా భావించాలి. జన్మ తరించిందని అనుకుంటున్నాను నేను. అది విశ్వంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. అంటే విశ్వంలో 9 మార్గాలు ఉంటే లక్ష్మీబాయి ఆ 9 మార్గాల్ని నువ్వు అనుసరించావు, ఆరాధించావు. కాబట్టి నాకు అది చాలా బాగా నచ్చింది. అందుకని ఈ సేవకు ప్రతిఫలంగా నేను నీ 9 నాణాలను నీకు ఇస్తున్నాను అని చెప్పారు. మనం చూస్తున్నాం సాయి భక్తురాలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు 9 నాణాల గురించి. అందుకనే సాయి సచ్చరిత్ర చదివితే మనకు ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్లో కూడా మనం ఈ నాణ్యాలను ప్రదర్శించాము. బట్ అప్పుడు మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫిలిం నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్కి వచ్చి మరి దర్శించుకుంటున్నారు. అంటే మీరు ఆలోచించండి, సాయిబాబా ప్రసాదించిన ఈ నాణాల గొప్పతనం లక్ష్మీబాయి షిండే గారి ముని మనవడు మనకు కల్పిస్తున్నారు. ఏప్రిల్ 13 ఆదివారం ఎన్టీఆర్ గ్రౌండ్స్లో. బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం. లోకాలు నీవయా, లోపాలు మావయా, దీపాలు నీవయా, పాపాలు మావయా. లోకాలు నడిపించును సాయి, లోపాలు సవరించును సాయి, దీపాలు వెలిగించును సాయి, పాపాలు తొలగించును సాయి. సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం. థ్యాంక్ యూ. నన్ను ఆరాధిస్తే మీ దుఃఖాలన్నీ కూడా దూరం అయిపోతాయి అని సాయి అంటుంటారు కదా. అందుకే ఇవాళ సాయిని దర్శించుకోవడానికి ఎంతమంది భక్తులు సాయి ఆలయాలకు చేరుకుంటున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అందుకనే ఆయన్ని స్మరించుకుంటే చాలు మన దుఃఖాలన్నీ కూడా దూరం అయిపోతాయి.